మరొకసారి కరోనా కేసులు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఓన్లీ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడించి ఎంత భయభ్రాంతులకు గురి చేసింది, ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందే. సో అప్పటి నుంచి కూడా చాలామంది కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు, శానిటైజర్లు వాడుతూ ఉన్నారు, మాస్కులు వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి కరోనా కేసులు విజృంభిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల మరొకసారి వైద్య నిపుణులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ కావచ్చు, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి బస్ స్టాప్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్కువగా రష్ ఉండే మార్కెట్స్ కావచ్చు. సో ఇలాంటి ప్లేసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్కులు వాడండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే మహేష్ బాబు గారి మరదలు శిల్పా శిరోద్కర్ తనకు కూడా సో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే మహేష్ బాబు గారి మరదలు శిల్పా శిరోద్కర్ తనకు కూడా కరోనా పాజిటివ్గా వచ్చిందని చెప్పేసి తనే స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. నాకు కరోనా పాజిటివ్గా తేలింది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి అనే విధంగా ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో తనతో పాటు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ పోస్ట్ చూసిన తర్వాత తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము, అదేవిధంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ కూడా అనే విధంగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే మన హైదరాబాద్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక క్రికెటర్కి కూడా కరోనా వచ్చిందని అందరికీ తెలిసిందే. సో ఆయనకు కూడా అఫీషియల్గానే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఇన్ని రోజుల పాటు కూడా సైలెంట్గా ఉన్న కరోనా మళ్ళీ ఎందుకు విజృంభిస్తుంది, ఎక్కడి నుంచి సోకింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజలకి సోకే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంట్లో ఉన్నా సరే కూడా శానిటైజర్లు ఖచ్చితంగా వాడండి, అదేవిధంగా మాస్కులు కూడా వాడండి. బయటికి వస్తే చాలు ఖచ్చితంగా మాస్కులు వాడాల్సిందే అనే విధంగా వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మీ ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు, మీకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ మహేష్ బాబు మరదలకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు.